హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై రెసిపీ అండి. అది ఎలా చేయాలో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, బెల్లం, అలాగే పోపు కావాల్సిన పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అది ఎలా క్లీన్ చేయాలో చూసేయండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకున్నాం కదండి, వాటిని బాగా పైన పొట్టు ఉంటుందండి, పొట్టు అంటే తొక్కండి, తొక్కు అంతా నీట్గా క్లీన్ చేయాలి. కొంతమంది అండి పైన చేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదని చెప్పి నేను అంతా నీట్గా క్లీన్ చేస్తాను. ఎందుకంటే చేదు ఉంటుంది అనేసి అలా చేశానండి. అవంతా నీట్గా చేసేసుకోవాలి. అవి చేసేసాక సైడ్స్ ఉంటాయి కదండి, వాటి సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. అంటే తొడుములు, సైడ్స్ అంటే తొడుములు ఉంటాయి కదండి, 2 సైడ్స్ ఉంటాయండి. అవి కట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. లావుగా అయితే ఉడకవు, ప్లస్ ఫ్రై అవ్వవండి. అందుకని కొంచెం సన్న కట్ చేసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసి 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసాక అవి బాగా కలపాలండి. అలాగే కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే వాటర్ వస్తుంటాయి. వాటర్ అన్నింటినీ బాగా పిండేసేయాలండి. అవి ముక్కలకి పడతాయి కదండి, అవి వాటర్ ఉంటాయి దాంట్లో, బాగా పిండాలి. అవి వాటర్ అనేది బాగా పిండితేనే ఫ్రై అనేది చేదు లేకుండా ఉంటుందండి. అంటే ఇష్టపడరు కాబట్టి అవి పిండాక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. అందులో కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఫ్రై అవుతాయి కాబట్టి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, అవి వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ వేసాము, కాకపోతే కొంచెం ఉప్పు పట్టాలి కదా ముక్కలకి, కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలపాలండి. మాడిపోకుండా బాగా కలుపుతుంది. కాకరకాయ చాలామంది తినదండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు కదండి, చేదు కూడా తినాలి. రుచులలో ఒకటి కాబట్టి చేదు తినాలండి. దానికి కారం కావాలి కదండి, ఉప్పు, కారం, ఉల్లిపాయలు వేసి లైట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఫ్రైలా చేయాలి. బాగా ఫ్రై అవ్వాలండి. అవి కొంచెం మెత్తగా ఉంటే ఫ్రై అవ్వవు. బాగా ఫ్రై అయితేనే ముక్కలు చేదుగా ఉండకుండా ఉంటాయి. మాడిపోకుండా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో పట్టి పెట్టాం కదండి కారం, అది వేయాలి. ఫ్రై ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగులు బాగా ఫ్రై అవుతుంది. దాంట్లో కొంచెం బెల్లం వేయాలి. ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటే తింటారు కాబట్టి. కొంచెం ఫ్రై చేశాక రెసిపీ రెడీ అయ్యిద్దండి. అంతే అండి, కాకరకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.